వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ఇప్పటివరకు భార్యలను మోసం చేసిన భర్తల గురించి విన్నాం, భర్తలను మోసం చేసిన భార్యల గురించి విన్నాం, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యలను అతి దారుణంగా చంపిన భర్తల్ని చూసాం. అదేవిధంగా వేరే పురుషుడితోటి అక్రమ సంబంధం పెట్టుకొని భర్తల్ని అత్యంత దారుణంగా ప్రియులతో కలిసి భర్తల మీద దాడి చేసి చంపినటువంటి మహిళలను చూసాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అత్యంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ఒక సంఘటన. గత 3-4 రోజుల నుంచి మరి మీడియాలోను సోషల్ మీడియాలోను ఈ సంఘటన గురించి చర్చించుకుంటుంటేనే ఒళ్ళు గగురు పడుతుందన్నమాట. అంత దారుణమైనటువంటి ఘటన కరీంనగర్లో జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు వ్యాపారంలో నష్టపోయి ఎలా బతకాలో అని ఆలోచిస్తూ ఒక నీచమైనటువంటి ఆలోచనకి దందాకి వారు తెరతీశారు. అదే హనీ ట్రాప్. ఇది ఎంత దారుణం అంటే మన భారతదేశంలో వివాహ బంధానికి చాలా విలువ ఉంది, భార్యాభర్తల బంధానికి ఒక వాల్యూ ఉంది. కానీ ఈ ఘటన చూసిన తర్వాత యావత్ సమాజం భయపడుతున్న పరిస్థితి. ఇక సిగ్గుపట్టడం తలదించుకోవటం అనే పదాలు నేను వాడను, ఒళ్ళు గగ్గురు పడుతున్నటువంటి సంఘటన అనమాట. ఎంత దారుణం అంటే మరి ఇలాంటి సంఘటనల మీద మరి మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడరు, ఎందుకు స్పందించరు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాం, మహిళల్ని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి మృగాళ్ళు అని మనం చాలా హెడ్డింగ్లు పెట్టాం. మగాడు కాదు మృగాడు, మగాళ్ళు కాదు మృగాలు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది గతంలో మీడియాలో. అయితే ప్రియులతో కలిసి భర్త మీద దాడి చేసి భర్తను అత్యంత దారుణంగా చంపుతున్నటువంటి భార్యల మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద చర్చలు ఎందుకో జరగటం లేదు పెద్దగా. మహిళలకు ఇబ్బంది జరిగితే మహిళలు ఎవరైనా హనీ ట్రాప్ చేస్తే దాని మీద చర్చలు జరగట్లేదు. మహిళలకు ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా మనం అది చేసినటువంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తుల్ని ఉరికమ్మం ఎక్కించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందులో తప్పులేదు, ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ మధ్య కాలంలో మహిళల్లో క్రూరత్వం పెరిగిపోయింది, పైశాచికత్వం పెరిగిపోయింది కొంతమందిలో. మరి ఆ కొంతమంది సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. వివాహాలు చేసుకోవాలంటేనే మగవాళ్ళు భయపడి పరిస్థితి. సరే, మగవాళ్ళు కూడా అలానే ఉన్నారు, మగవాళ్ళలో కూడా చాలామంది కొంత పర్సంటేజ్ అలానే ఉన్నారని మనం ఎన్నో దశాబ్దాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. కానీ మరి మహిళల్లో ఎందుకు అలా, స్త్రీలలో ఎందుకు ఆ విధమైనటువంటి భావజాలం కలుగుతుంది అనేదాన్ని కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం ఈ కరీంనగర్ ఎపిసోడ్కి వద్దాం. ఇద్దరు భార్యాభర్తలు, వారి పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఆల్రెడీ ఈ ఎపిసోడ్ చాలామందికి అవగాహన ఉంది. ఇద్దరు భార్యాభర్తలు బ్రతకటం ఎలాగా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్న క్రమంలో భర్త సలహా ఇచ్చాడంట భార్యకి. ఆవిడ అప్పటికి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ వీడియోలు పెడుతుంది, ఇన్స్టాగ్రామ్ వాడుతుంది. సో ఆ ఇన్స్టాగ్రామ్లో, ఆ యూట్యూబ్ ఛానల్స్లో రొమాంటిక్ వీడియోస్ చేయటం, రొమాంటిక్గా మాట్లాడటం, లైవ్ చేయటం, ఎక్స్పోజింగ్ ఫోటోలు పెట్టడం, చీర కట్టుకొని బొడ్డు కనిపించేలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోలు పెట్టడం, పురుషులను ఆకర్షించటం, ఎవరైనా మెసేజ్ చేస్తే ఇన్బాక్స్లో వాళ్ళకి నెంబర్ ఇవ్వటం, సో వాళ్ళకి రిప్లైలు ఇస్తూ వారితో కన్వర్జేషన్ చేస్తూ చాటింగ్ చేస్తూ వాళ్ళని 1-2 సార్లు కలవటం, అక్కడ వరకు ఓకే. ఆ తర్వాతే నీచమైనటువంటి పనికి దిగారు వీళ్ళు. ఎవరైతే తనతో కాంటాక్ట్లోకి వస్తున్నటువంటి పురుషులు ఉన్నారో వాళ్ళల్లో తమకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని ఆ కరీంనగర్లో ఆ మహిళ, ఆ భార్యాభర్తల్లో ఆ మహిళ ఏకంగా తమ ఇంటికే పిలిపించుకొని
తమ అపార్ట్మెంట్లో తమ ఫ్లాట్కి పిలిపించుకొని సదరు పురుషులతోటి శృంగారంలో పాల్గొనేదంట. అయితే ఇక్కడ ఇంకో భయంకరమైనటువంటి విషయం ఏంటంటే వారిద్దరూ ఏకాంతంగా శృంగారంలో పాల్గొనేటప్పుడు భర్త దగ్గరుండి వీడియోలు చేయటం. ఇప్పటి వరకు బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు మనం విని ఉండం. ఆ వీడియోలు తీసి ఆ తర్వాత ఆ సదరు పురుషుడికి ఎవరైతే వీళ్ళ ట్రాప్లో చిక్కుకున్నారో వారికి, అంటే ట్రాప్ అని కూడా అనకూడదు, ఇది ట్రాప్లో చిక్కుకోవటం అనే దానికన్నా పరాయి మహిళతోటి వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినోడు 100% అతనిదే తప్పు. ఇక్కడ ఆవిడ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నప్పుడు తన భర్తతో కలిసి ఫోటోలు వీడియోలు, పిల్లలతో కలిసి ఫోటోలు వీడియోలు పెడుతుంది. ఆవిడేమీ మ్యారేజ్ అవ్వనటువంటి మహిళ కాదు, ఒక వివాహిత. తనకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారనేది ఓపెన్గా తన సోషల్ మీడియాలో తన రోజు పోస్ట్ చేస్తుంది. వాటితో పాటు రొమాంటిక్ ఫోటోలు, రొమాంటిక్ వీడియోలు, అంటే తనే చేయటం, వీడియోలు మాట్లాడటం, ఎక్స్పోజింగ్ ఫోటోలు తనవే పెట్టడం, ఆకర్షించటం. సో అవతల వ్యక్తి కూడా ఏంటంటే ఉచితంగా ఇక్కడ ఒక మహిళ పరిచయం అయింది కదా, సో ఆవిడతోటి మాట్లాడటం, కలవటం, కన్వర్జేషను, ఏకంగా వాళ్ళ ఫ్లాట్లోనే వారు ఏకాంతంగా గడపటం. ఇంత దరిద్రమైన పని ఏంటంటే ఆ భర్త దగ్గరుండి వీడియోలు చేయటం. భార్య పరాయి మగాడితోటి, పరాయి మగవాడిని భార్య తన ఇంటికే పిలిపించుకొని శృంగారంలో పాల్గొంటే భర్త దగ్గరుండి వీడియోలు తీయటం అనేది ఇది అత్యంత దారుణమైనటువంటి, అత్యంత భయంకరమైనటువంటి విషయం. ఇది ఈ విషయం ఎవరన్నా అంటే విన్నవాళ్ళు, చర్చించుకునే వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే సమాజం ఇంత దారుణంగా తయారవుతుందా? ఆ ఫోటోలు చూపించి ఎవరైతే వీళ్ళ వల్ల చిక్కున్నారో వాళ్ళకి వాళ్ళ వాట్సాప్కి ఆ వీడియోలో ఏదో చిన్న క్లిప్పింగో లేకపోతే ఫోటోనో పంపించడం, ఇవి బయట పెడతాము, బయట పెట్టకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయటం. ఈ భార్యాభర్తలు ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తే మరి ఇంకేం చేస్తారు, తప్పదు. వారు నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు వీరి దగ్గర ఉన్నాయి, షూట్ చేశారని వారికి క్లారిటీ వచ్చింది. ఈ మహిళ ఫేస్కి బ్లర్ చేసి ఆ పురుషుడి ఫేస్తో పాటు అతను నగ్నంగా ఉన్నటువంటి శరీరం, ఆ వీడియోలు, ఆ స్క్రీన్ షాట్లు లేకపోతే ఆ ఫోటోలు పంపిస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులు చూస్తే చేదరించుకుంటారనో, తమ బంధువులు చూస్తే అసహించుకుంటారనో, తమ ఊరి వారు చూస్తారనో, తమ స్నేహితులు చూస్తారనో, సభ్య సమాజం చూస్తుందనో, చూస్తే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సమాజంలో ఎట్లా బ్రతకాలి అనేటువంటి భయం ఎవరికైనా ఉంటుంది. సాధారణంగా చాలామంది తెలిసి పొరపాటు చేస్తారు, తెలియక చేస్తారు, కొంతమంది కావాలని చేస్తారు. సో ఎవరి పర్సనల్స్ వరకు ఉంటాయి, దాన్ని ఎవరో మనం ఇప్పుడు జడ్జ్ చేయలేము. ఎందుకంటే రూపాయికి ఒకవైపు కనపడేది వేరు, ఇంకొక వైపు ఉండేది వేరు. కాబట్టి వారు భయపడి వారి జేబులో ఉన్నంత ఇవ్వటం, ఆస్తులు అమ్ముకొని ఇవ్వటం, వారు అడిగినంత ఇచ్చే పరిస్థితి చేశారు. కానీ ఆ కరీంనగర్కి చెందినటువంటి ఒక లారీ అసోసియేషన్ ఓనరు కూడా చిక్కుకొని దాదాపు 14 లక్షల వరకు ఇచ్చాడంట. సో మళ్ళీ వాళ్ళు అతన్ని కొంత డబ్బు అడిగితే, 5 లక్షలు అడిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చి నా దగ్గర లేవు ప్రస్తుతానికి, నన్ను వదిలేయండి, నా ఫోటోలు ఎవరు పంపొద్దు, డిలీట్ చేయండి అని వేడుకుంటే, లేదు ఈ 4 లక్షలు కూడా నువ్వు ఇవ్వు, లేకపోతే మేము ఇవి పబ్లిక్లో పెడతాం, నీ లేకపోతే నేను చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. బెదిరిస్తే అప్పుడు అతను తన సన్నిహితుల సాయంతో కరీంనగర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కరీంనగర్ పోలీసులు చాలా తెలివిగా చాకచక్యంగా వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరిని, ఈ గలీజ్ దందాకి తెరదీసిన భార్యాభర్తలు ఇద్దరిని పట్టుకొని ఒక రోజులోనే వారితో వాస్తవాలంతా చెప్పించి, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారో మొత్తం చెప్పించి ఎఫ్ఐఆర్ తయారు చేసి రాసి వాళ్ళు ఇప్పుడు జైలుకి పంపించారు, రిమాండ్కి వెళ్ళారు. 14 రోజులు కోర్టు రిమాండ్ విధించినట్టుంది వారికి. అంటే ఇది ఎంత నీచమైనటువంటి ఘటన అంటే, సరే మహిళ బ్లాక్మెయిల్ చేయటం లేదా పురుషుడు బ్లాక్మెయిల్ చేయటం అనేటువంటి కోణం ఒక రకంగా చూడాలి. ఇక్కడ భర్తే దగ్గరుండి భార్యని, పరాయి మగవాడితోటి భార్యని ఉంచి వీడియోలు తీసి బెదిరించడం అనేది, ఇది నిజంగా అసలు తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఇప్పటి వరకు జరగలేదు, ఇంకా జరగకూడదని కూడా కోరుకోవాలి.
1500 మందిని చాట్ చేసిందంట ఆవిడ. 1500 మందితో కన్వర్జేషన్ ఉందంట. 100 మంది తమ వలలో చిక్కుకున్నారు. ఆ 100 మందితోటి ఆవిడ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ 100 మందితోటి ఉన్నటువంటి వీడియోలు భర్త దగ్గర నుండి తీశాడు. వాళ్ళు చాలామందిని బ్లాక్మెయిల్ చేశారు, చాలామంది డబ్బులు ఇచ్చారు. కొంతమంది లొంగన వాళ్ళు, బెదరని వాళ్ళు, 100 మంది అయితే ఇవ్వలేదు, ఇది క్లియరు. లొంగన వాళ్ళు, బెదరని వాళ్ళు సరే పెడితే పెట్టుకో, సోషల్ మీడియాలో పెట్టుకో, లేకపోతే ఎవరికైనా షేర్ చేసుకో అని చెప్పి చెప్పుంటారు. కానీ కొంతమంది భయంతో వణికిపోతున్నటువంటి కొంతమంది కాస్త బిడియము, కాస్త సిగ్గు, లేకపోతే మర్యాద, మానవం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఆ భయం ఉండదు సమాజంలో. ఎందుకంటే అందరూ మంచివాళ్ళు కాదు కదా, చాలామంది నేరస్తులు ఉంటారు, కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు. సో ఒక్కొక్కరి స్వభావం ఒక రకంగా ఉంటుంది. సో మొత్తానికి ఆ కరీంనగర్ లారీ ఓనర్ అసోసియేషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ భార్యాభర్తల ఈ గలీజ్ దందా బయటకు వచ్చింది. నిజంగా చాలా దురదృష్టకరం. ఇది అసలు సమాజం ఎడిపోతుంది. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఇక్కడ మహిళది ఎంతో తప్పు ఉంది, ఆవిడ భర్తది తప్పు ఉంది. మరి వీటి మీద కూడా ఖచ్చితంగా మహిళా సంఘాలు ధర్నాలు చేయాలి, ధర్నాకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఈ విధమైనటువంటి కార్యకలాపాలు మరి ఈ భార్యాభర్తలు చేశారు. మరి ఇంకెవరన్నా మరి ఇలాంటి పోకడలు పోతున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వ్యవస్థలు వారిని కూడా పట్టుకోవాలి, కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకెక్కడన్నా ఎవరైనా ఈ విధంగా బ్లాక్మెయిల్కి దిగితే, సపోజు ఇద్దరు ప్రేమికులు సరే వారు ప్రేమలో ఉన్నప్పుడు, వారు ఏకాంతంగానో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫోటోలు ప్రియుడు ప్రియురాలను బ్లాక్మెయిల్ చేయొచ్చు, ప్రియురాలు ప్రియుడిని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు సూసైడ్ లాంటివి చేసుకోకుండా, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే చట్టపరంగా కోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా ప్రొసీడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్ అనేది ఒక గుణపాఠం, హనీ ట్రాప్ చేయాలనుకున్న మహిళలకి. అదేవిధంగా అడ్డగోలుగా ఒక మహిళ దొరికింది కదా అని చెప్పేసి, సో ఫ్రీగా ఉచితంగా దొరికారు కదా అని చెప్పేసి వాళ్ళతోటి గడుపుదాం అనుకునేటువంటి పురుషులకు కూడా ఇది ఒక గుణపాఠం అని చెప్పొచ్చు.